అదేవిధంగా అక్కా చెల్లెళ్ళకి అందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ కృష్ణ పరమాత్ముడు అన్ని కుటుంబాలకు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం ప్రత్యేకంగా యాదవ సంఘం యొక్క ఆధ్వర్యంలో మొన్ననే మనం చూసాము. బోనాల పండుగ సందర్భంగా కానీ లేకపోతే ఎప్పటి నుంచో యాదవ కులాలకు సంబంధించినటువంటి ఆలయాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి ఆలయ అభివృద్ధి గురించి ఇక్కడ ఉన్నటువంటి యాదవ సంఘం కమిటీ సభ్యులు గాలిపోచమ్మ ఆలయానికి అభివృద్ధి చేయాలని, మరి ఎప్పటి నుంచో నిర్వీర్యంగా ఉన్నటువంటి దీప నైవేద్యాలకు నోచుకున్నటువంటి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని యాదవ సంఘం సభ్యులందరూ కూడా ఒక సంకల్పంతో ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకున్నారు. ఆ అమ్మవారి దయ వల్ల, ఇక్కడ శ్రీకృష్ణుడి పరమాత్ముడి దయ వల్ల తప్పకుండా వారి సంకల్పం పూర్తి అవుతుందని, చేయడానికి నా వంతు కృషి కూడా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ యొక్క ఖైరతాబాద్ యాదవ్ సంఘం సోదరులు ఈ యొక్క ఉత్సాహంతో ఈరోజు కృష్ణాష్టమి గాలిపోచమ్మని అన్ని విధాల ఈరోజు కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాము. ఈ యాదవుల ఐక్యత ఖైరతాబాద్లో ఇప్పటి నుంచే మొదలే కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి కూడా యాదవుల ఐక్యత ఉంది. ఈ యొక్క కృష్ణాష్టమి రోజు ఈ యొక్క అన్ని నగరంలో అన్ని చోట్ల యాదవులు కృష్ణాష్టమి జరుపుకుంటారు. మాకు ఒక పెద్ద పండుగలాగా యాదవులకు కృష్ణాష్టమి ఈరోజు ఖైరతాబాద్లో యాదవ్ సంఘం తరపు నుంచి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసి ఇక్కడ ఉన్నటువంటి యాదవులే కాకుండా అన్ని కులస్తులు, అమ్మలు, అక్కలు, పెద్దలు అందరినీ పిలిచి కూడా ఈ యొక్క కార్యక్రమము విజయవంతం చేసి పూజ చేసి ఈ యొక్క అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేసి ఇక్కడ వచ్చినటువంటి ముఖ్య అతిథులు నాగేందర్ గారు, దానం నాగేందర్ గారు కానీ, మరియు విజయారెడ్డి గారు కానీ, చింతల రామచంద్ర రెడ్డి కానీ, మన్నె గోవర్ధన్ రెడ్డి, ఇక్కడ మా ఖైరతాబాద్ అధ్యక్షతన ప్రెసిడెంట్ కుమార్ యాదవ్ గారు మరియు నూతనంగా ఎన్నుకున్నాం కాబట్టి ఈ యొక్క ఇంకా పెద్ద ఎత్తున చేయాలని మా ఉద్దేశంతో నేను ఒక మాజీ కార్పొరేటర్గా ఇంతకుముందు 2004లో కూడా స్టార్ట్ చేసినాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా యాదవ్ సంఘం ఏర్పాటు చేసి ఈ యొక్క పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తాము. ఇంకా ముందు మీడియా సోదరులు మాకు సహకరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.